మీరు గెలవరు 164 నుంచి 4 వస్తారు ఇదే ఎదురేగుతుంది బీజేపీ లీడర్ అని చెప్పి అన్నారు బీజేపీ లీడర్ అయిన కూడా గెలవరని చెప్పి మళ్ళీ ఎలా చెప్తారు అంతేనా మనం మనిషి చేస్తేనే కదన్నా మనిషి చేస్తే మనం వస్తాం 10 మందికి ఇప్పుడు మా ఆయాలు ఏం చెప్పాము ఊళ్ళో తిరిగాను నేను కూడా అన్ని 4 మండలాలు తిరిగాను 4 మండలాలు తిరిగి 50 సంవత్సరాల వాళ్ళకి బీసీలకి వాళ్ళందరికీ పెన్షన్ ఇస్తా అన్నాం పల్లెటూరులో 3 సెంట్లు ఇస్తామన్నాం టౌన్లో 2 సెంట్లు ఇస్తామన్నాం ఇచ్చామా ఇలేదుగా రైతులకు డబ్బులు అల్లో లక్షణ అని ఏడుస్తున్నారు నీ ప్రభుత్వంలో 30-40 మిరగాయలు 7,000-8,000 కందులు 6,000 మినుములు 6,000 ఇవన్నీ ఏంది పార్టీ మీద పడక దేని మీద పడతాయి మనం మంచి చేస్తే మనం అమ్ముతారు కానీ నా చెడే చేస్తున్నాం మనం నాకు తెలిసి ఏడాదిలో సుపరిపాలన అని చెప్పి డోర్ టు డోర్ తిరుగుతున్నారు కుటుంబ నాయకులు మీరేమో మాట అన్నారు మీరు కూటమిలో ఉన్నదో పాటుకున్నారు ముందా సరే చెప్పుతో కొడతారు పోతే మటుకి అచ్చరా మటుకి జరిగిద్ది అది నేనైతే పాను నేను అంత స్పీడ్గా తిరిగి 20 లక్షలు ఖర్చు పెట్టుకున్నా కానీ పార్టీ కోసం రాజధాని కోసమే లేకపోతే నేను కూడా జగన్కే ఓటు వేసేవాడిని రాజధాని కోసం ఈ ఒక్కసారికి ఏంటని బతిలాడి 164 సీట్లు తెచ్చాము ఈ దెబ్బ 4 కూడా రావు ఇట చేస్తే ఇప్పుడు ఎంత ఎదురేగుతుందంటే అంత ఉందన్నా మీరేమన్నా అనుకోండి మీ మీడియా మిత్రులు మొత్తానికి తెలుసు ఎదురేగత వచ్చేది కూడా ఎక్కడికి పోయినా చెబుతారు కాకపోతే కూడా మన పార్టీ ఉంది కాబట్టి కేసుల్లో బోసుల్లో పెట్టి ఇరికెత్తారేమని అందరూ మాట్లాడకుండా దడిచి మెలకుండా ఊరుకుంటున్నారు మరి అమరావతిలో పనులు శరవేగంగా ముందుకు జరుగుతుంది పరుగులు చేస్తాయి అంటున్నారు మీరేమో అలా అంటున్నారు అమరావతి అక్కడ పొలాల్లో కానీ ఈ క్రేన్లు పోయిన బాగానే చేస్తాను ఈనాడు పేపరు ఆంధ్రజ్యోతి పేపరు తెలుగుదేశం పార్టీ ఏ తప్పు చేసినా కూడా రాయరు వాళ్ళు కనుక తప్పు చేశారనుకో వాళ్ళు ఎమ్మటే రాసి ఇదిగోండి వాళ్ళు తప్పు చేశారంటారు అసలు మేము ఏడ పొలం ఏమంటే వాళ్ళు ఇస్తారని రాసుకొస్తున్నాడు రోజు పేపర్లో ఎందుకు అట్లా రాస్తున్నారు తప్పు కదా అంటే అక్కడక్కడ కొంతమంది వైసీపీ వాళ్ళు తప్ప మిగతా అందరూ రైతు నారాయణ గారు చెప్తారు నారాయణ చెప్పే మాటలు నారాయణ 5 సంవత్సరాలు మహిళలు కొడుతుంటే ఏం చేశాడు నారాయణ ఏం చేశాడు 5 సంవత్సరాలు ఏమన్నా ఆదుకున్నావా నీ కాలేజీలు పడి వస్తారని నువ్వు ఏడో పోయి దాక్కున్నావు మరి ఇవాళ వచ్చి నువ్వు మళ్ళీ పొలం అడుగుతున్నావు రేపు నువ్వు రావు మమ్మల్ని కాపాడగలుగుతావా మా ఆర్థికం అంతా నువ్వు లాభం చేయగలుగుతావా ఇవాళ ఆన్లైన్ తప్పించాడు బ్యాంకులో పోతే పెట్టుకోవట్లేదన్నా ఎవరు దీనికి బాధ్యత నువ్వు ఆన్లైన్ ఎందుకు తప్పించావు మేము ఇవ్వకుండా మేము ఏడాది సంతకం పెట్టామా పరిమిలో ఏడాది ఇస్తామని చెప్పామా దేనికి చేస్తున్నారు నువ్వు మళ్ళీ గెలుస్తామని గ్యారెంటీ చెప్పు నువ్వు గెలవలేవు మనం మంచి చేయట్లేదు అసలు మంచి చేయట్లేదు మనం గెలము ఏం జరగల ఏం జరిగింది ఏం చేసామని చెప్పము ఏం చేసాం మనం ఊళ్ళోకి పోతే మట్టి మొత్తం నన్ను అడుగుతానే ఉన్నారు ఏంది పని నువ్వు కూడా ఆలోచావు కదా అని ఇప్పుడు మనం మంచి చేస్తే 10 మంది ఉంటారన్న ఇది మటుకు జరగదు